హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వ్యూయర్స్, ఈరోజు ఈ వీడియోలో మనకి స్కైస్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వ్యూయర్స్, 2 నోటిఫికేషన్స్, ఒకటి ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి, ఇంకొకటి కంప్లీట్లీ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి. సో జాబ్ రిలేటెడ్ కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. ఫస్ట్ రోల్ వచ్చేసి మనకి కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ పొజిషన్ అండి. హైదరాబాద్ లొకేషన్కి హైర్ చేస్తున్నారు. సీటెల్ కంపెనీ గురించి అయితే హైర్ చేస్తున్నారు. వ్యూయర్స్, ఇది ఇంటర్నేషనల్ టెక్నికల్ సపోర్ట్ వాయిస్ ప్రాసెస్. సో కంప్లీట్గా కస్టమర్స్ని హ్యాండిల్ చేయాలి, కస్టమర్ హ్యాండ్లింగ్ స్కిల్స్ ఉండాలి, వాళ్ళ నుంచి వచ్చే కాల్స్ని హ్యాండిల్ చేయాలి, క్వెరీస్కి ఆన్సర్ ప్రొవైడ్ చేయాలి, ఏదైనా ఇష్యూస్ ఫేస్ చేస్తే ఆన్ టైం రెజల్యూషన్ ప్రొవైడ్ చేయాలి. సో ఈ రోల్ ఏంటంటే కంప్లీట్గా మనకి యుఎస్ షిఫ్ట్స్ ఉంటాయన్నమాట. సో యుఎస్ రొటేషనల్ షిఫ్ట్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో ఆబ్వియస్లీ యుఎస్ షిఫ్ట్ కాబట్టి మనకి 7:30 నుంచి మార్నింగ్ వరకు వర్క్ ఉంటుంది. అండ్ మన కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాపర్గా ఉండాలి. 5 వర్కింగ్ డేస్, 2 వీక్ ఆఫ్స్ ఉంటాయండి. ఆ 2 వీక్ ఆఫ్స్ కూడా స్ప్లిట్ అవుతాయి. అంటే లైన్గా ఇప్పుడు కొంతమందికి మండే ఇంకా సండే ఉంటుంది, అలా కాకుండా సాటర్డే సండే కాకుండా మధ్యలో అనమాట. ఒక్కొక్కటి 7 డేస్లో 2 వీక్ ఆఫ్స్ స్ప్లిట్ అవుతాయి అనమాట మనకి. 5 వర్కింగ్ డేస్. అండ్ కంపెనీ వాళ్ళు హోమ్ పికప్ అండ్ డ్రాప్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే టెక్నికల్గా మీకు నాలెడ్జ్ ఉండాలి. టెక్నికల్గా నాలెడ్జ్ అంటే హార్డ్వేర్, సాఫ్ట్వేర్, నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ గురించి మీకు కొంచెం తెలిసి ఉండాలి. మినిమం ఇంటర్ చదువు ఉన్నా సరే ఈ పొజిషన్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఈ పొజిషన్స్కి ఎలిజిబుల్. అండర్ గ్రాడ్యుయేట్స్, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు కూడా ఈ పొజిషన్స్కి ఎలిజిబులే. షుడ్ బి కంఫర్టబుల్ టు వర్క్ ఇన్ ఆల్ ద షిఫ్ట్స్ అని ఇచ్చారు. శాలరీ అయితే మెన్షన్ చేయలేదండి, యాజ్ పర్ మార్కెట్ స్టాండర్డ్స్ అని ఇచ్చారు. సో నెక్స్ట్ నోటిఫికేషన్ చూస్తే మనకి ఇదొక నోటిఫికేషన్ అనమాట. ఇదైతే కంప్లీట్గా ఫ్రెషర్స్ కది. సెకండ్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఆన్ సైట్ ఇంజనీరింగ్ పొజిషన్ అండి, స్కైస్ నుంచి. సో ఇదేంటంటే మనకి డిఫరెంట్ లొకేషన్స్కి హైర్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ హైదరాబాద్, మనకి పూణే, చెన్నై, న్యూఢిల్లీ, బాంబే, బెంగళూరు, కోల్కతా లొకేషన్స్కి హైర్ చేస్తున్నారు. మినిమం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. సో ఇది ఇంజనీరింగ్ పొజిషన్ అండి. మీకు కంప్లీట్గా ఇన్స్టలేషన్, కాన్ఫిగరేషన్, అన్ఇన్స్టలేషన్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్, స్టాండర్డ్ ఆఫీస్ ఆటోమేషన్ అప్లికేషన్స్ మీద మీకు నాలెడ్జ్ ఉండాలి. కాన్ఫిగరేషన్ ఆఫ్ ప్రింటర్స్, వైఫై, ఈమెయిల్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. అంటే ఒక అప్లికేషన్ని కానివ్వండి, ఒక యాప్ని కానివ్వండి, డెస్క్టాప్ అండ్ ల్యాప్టాప్లో రన్ చేసే అబిలిటీ ఉండాలి. యూ నీడ్ టు ఇన్స్టాల్ ఆల్ స్టాండర్డ్ సాఫ్ట్వేర్ అని ఇచ్చారు. You need to identify what are the routine problems and you need to report the company about the generation of solution అని ఇచ్చారు. సో కంప్లీట్గా ఇది L1 వర్క్ రోల్ అని, అంటే L1 నాలెడ్జ్ ఉండాలి మీకు. క్రింపింగ్, కలర్ కోడ్స్, ట్రబుల్ షూటింగ్ టెక్నిక్స్, వీటి మీద మనకి వర్క్ అయితే ఉంటుంది. ఇది డెస్క్టాప్ ఇంజనీరింగ్ పొజిషన్ అండి. ఎనీ డిగ్రీ, ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకోవచ్చు. అంటే మీకు టెక్నికల్గా నాలెడ్జ్ ఉంటే, లేదా టెక్నికల్గా డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఈ పొజిషన్స్కి ఎలిజిబుల్. సో చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ. అండ్ ఏంటంటే సెకండ్ నోటిఫికేషన్లో చాలా పాయింట్స్ అయితే ఇచ్చారండి. అంటే రెస్పాన్సిబిలిటీస్, జాబ్ డిస్క్రిప్షన్, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే టెక్నికల్ ఇష్యూస్ని హ్యాండిల్ చేయాలి అని చెప్పి, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ పీసీ, ప్రింటర్, సర్వర్స్ రిలేటెడ్ ఎక్విప్మెంట్ లైక్ మానిటర్, కీబోర్డ్, మౌస్, వీటి రిలేటెడ్ వర్క్ కూడా ఉంటుంది అని చెప్పి మెన్షన్ చేశారు. ఒకవేళ ఏదైనా ఇష్యూ రైజ్ అయితే క్లయింట్ నుంచి దానికి సంబంధించిన టికెట్స్ రైజ్ చేయాలి. ఆ టికెట్స్ రిజాల్వ్ అయ్యేంత వరకు మనకి వర్క్ ఉంటుంది అని ఇచ్చారు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని కూడా ఆప్టిమైజ్ చేయాలి అని చెప్పి మెన్షన్ చేశారు. సో నేను 2 లింక్స్, కస్టమర్ కేర్ రిప్రజెంటేటివ్ నోటిఫికేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆన్ సైట్ ఇంజనీరింగ్, విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ డెస్క్టాప్ ఇంజనీరింగ్ పొజిషన్ ఫ్రమ్ స్కైస్, 2 లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ప్లీజ్ టు రిఫర్ వన్స్. సెకండ్ నోటిఫికేషన్ అయితే కొంచెం క్లియర్గా చూడండి, బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇది ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి మినిమం 2 ఇయర్స్ అడుగుతున్నారు. ఒకసారి చెక్ చేసుకోండి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వ్యూయర్స్, ప్లీజ్ టు లైక్ ది వీడియో, స్టే ట్యూన్డ్ టు ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫర్ ఆల్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.